సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మహిళలకి గుడ్ న్యూస్ చెప్పాయని అనుకోవాలి. మరి పరుగులు పెడుతున్నటువంటి బంగారం ధరలు మరి గత వారం రోజులుగా చూసుకుంటే తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాం. ఇది మహిళలకి నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కొంచెం తగ్గినా కూడా బాగా తగ్గాయి అనే ఒక ఉత్సాహంతో ఉంటారు మహిళలు. మరి డాలర్ వీక్ అవ్వడము, అంతర్జాతీయ మార్కెట్లో పలు కారణాల వల్ల బంగారం వెండి ధరలు అయితే దిగి రావడం అయితే చూస్తున్నాం. మరి హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎలా ఉన్నాయి ఒకసారి చార్ట్ చూద్దాం. ఏప్రిల్ 20 తారీఖున చూడండి, 24 క్యారెట్లు 49 రూపాయలు గ్రామ్కి తగ్గి 15,529 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 45 రూపాయలు తగ్గి 14,235 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 21 తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 15,529లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,235లో ఉండడం అయితే చూస్తున్నాం. ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 22 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు గ్రామ్కి 54 రూపాయలు తగ్గి 15,475లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 50 రూపాయలు తగ్గి 14,185కి అయితే చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 23 తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 15,355లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 110 రూపాయలు తగ్గి 14,075కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 24 తారీఖున ఒక్కరోజు కొంచెం పెరగడం అయితే చూస్తున్నాము. 24 క్యారెట్లు గ్రామ్కి 49 రూపాయలు గ్రామ్కి పెరిగి 15,404లో ఉంటే ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 45 రూపాయలు పెరిగి 14,120కి చేరుకుంది. ఒక్క 24 తారీఖున మాత్రమే 49 రూపాయల మేర 24 క్యారెట్లు గ్రామ్ ధర పెరగడం చూస్తున్నాము. 45 రూపాయల మేర 22 క్యారెట్లు గ్రామ్ పెరగడం అయితే చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 25 తారీఖున చూడండి, 24 క్యారెట్స్ 15,404లో ఉంది, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,120లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 26 తారీఖును చూస్తే 24 క్యారెట్లు 15,404లో ఉంటే 22 క్యారెట్స్ 14,120కి చేరుకుంది. ఏప్రిల్ 27 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు గ్రామ్కి 33 రూపాయలు తగ్గి 15,371లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 30 రూపాయలు తగ్గి 14,090కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 28 తారీఖున మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 278 రూపాయలు తగ్గి 15,093 మేర ఉండడం చూస్తున్నాం. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 255 రూపాయలు తగ్గి 13,835కి చేరుకుంది. అంటే ఏప్రిల్ 28 తారీఖున చూడండి 278 మేర తగ్గడం చూస్తున్నాము 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 255 రూపాయలు తగ్గి 13,835కి చేరుకుంది. అంటే 27 తారీఖు వరకు 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కోసం మనం కొనే 22 క్యారెట్స్ ఏదైతే ఉందో ఏప్రిల్ 27 వరకు 14,000లో ఉంటే ఏప్రిల్ 28 తారీఖు వచ్చేటప్పటికి 13,835కి రావడం అయితే చూస్తున్నాము. ఇంకా ఏప్రిల్ 29 తారీఖును చూసుకుంటే గ్రామ్కి 24 క్యారెట్స్ 44 రూపాయలు పెరిగి 15,137లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 40 రూపాయలు పెరిగి 13,075కి చేరుకుంది. అంటే కొంత మేర పెరగడం అయితే చూస్తున్నాము. అంటే చూడండి, ఏప్రిల్ 20 తారీఖు 49 రూపాయల మేర, 22 తారీఖు 54 రూపాయలు, 120 రూపాయలు, 33, 278 మేర తగ్గడం చూస్తున్నాం 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 45 రూపాయలు, 50 రూపాయలు, 110, 30, 255. ఏది ఏమైనా బంగారం ధరలో అయితే మార్పులు కనిపిస్తున్నాయి. మరి ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించుకునే మనం 22 క్యారెట్స్ ఏదైతే ఉందో మరి 13,000కి అయితే రావడం చూస్తున్నాము. 13,875 రూపాయలు గ్రామ్ ఉంది. అంటే ఇది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి ఈ టైంలో మరి తగ్గుతుంది కదా, వెళ్ళి కొనుక్కోవాలా బంగారం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి హాల్మార్క్ కానీ విత్ జిఎస్టీ ఎంత అవుతుంది ఏంటి ఇవన్నీ చూసి కొనుక్కోవాలని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో గత 10 రోజులు హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్. సో గత 10 రోజులుగా వెండి ధర చూసుకుంటే మరి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ చూడండి, ఏప్రిల్ 29 తారీఖుని 2,65,000కి అయితే రావడం జరిగింది. మరి 2,80,000, 2,75,000, 2,70,000 అక్కడి నుంచి చూసుకుని ఇప్పుడు 2,65,000కి అయితే రావడం చూస్తున్నాం. వెండి కూడా క్రమేపా తగ్గడం అయితే కనిపిస్తుంది. ఇంకా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 29 వరకు మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చూద్దాము. ఏప్రిల్ 20 తారీఖున చూడండి, 10 గ్రాములు వెండి 2,800, 100 గ్రాములు 28,000. ఇంకా 1 కేజీ అయితే ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉండి కిలో 2,80,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 21 తారీఖుని 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా
కిలో వెండి 5,000 తగ్గి కిలోకి 2,75,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 22 తారీఖుని చూస్తే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500. ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,75,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 23 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000. ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,70,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 24 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 25 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000. కిలో వెండి 5,000 పెరిగి 2,70,000కి చేరుకుంది. మళ్ళీ అంటే ఒక్కరోజు ఏప్రిల్ 25 తారీఖుని కిలో వెండి 5,000 పెరగడం అయితే చూస్తున్నాము. ఇంకా 26 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000. ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,70,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 27 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000. కిలో వెండి 2,70,000. ఇంకా ఏప్రిల్ 28 తారీఖు చూస్తే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. కిలో 5,000 తగ్గి మళ్ళీ 2,65,000 అయితే వచ్చేసింది. ఇంకా 29 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,65,000లో ఉంది. అంటే 5,000 మేర ఒకరోజు తగ్గింది, 5,000, మళ్ళీ 5,000, 5,000. అంటే ఒక్క 25 తారీఖునే కిలోకి 5,000 పెరగడం చూస్తున్నాము. మిగతా 4 రోజుల్లో చూసుకుంటే తగ్గడమే కనిపిస్తుంది. సో ఏప్రిల్ 29 వరకు చూసుకుంటే కిలో వెండి 2,65,000లో ఉంది. ఏది ఏమైనా ఇటు డాలర్ వీక్ అవ్వడము, అటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్నటువంటి కొన్ని చేంజెస్ వల్ల ఈ ఇంపాక్ట్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పైన పడిందని అనుకోవచ్చు. సో మరి మహిళలు మరి ఇప్పుడు తగ్గుతున్నాయి కదా ధరలు, మళ్ళీ పెరిగిపోతాయేమో అని కొంతమంది కొనాలనుకుంటారు. ఖచ్చితంగా మరి మీరు బంగారం కొనాలని వెళ్ళినప్పుడు హాల్మార్క్ కానీ విత్ జిఎస్టీ కానీ, మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే మోసాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఒరిజినల్ అది నకిలీదా అని తెలుసుకోవడానికి కూడా కొంచెం మీరు అక్కడ సమయం వెచ్చించి, డిజైన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా కొంచెం సమయం వెచ్చించి ఇది ప్యూరిటీయా కాదా అనేది చెక్ చేయించుకొని కొనుక్కోవాలని చెప్పేసి ఎనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.